ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగరవేసి సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. దేశ ప్రజలకు జాతీయత భావన కల్పించడం కోసం ఆనాడు ఆంగ్లేయులతో పోరాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది అన్నారు. మన దేశం, మన ఊరు, మన ప్రజలు అన్న భావంతో అందరూ ముందుకు నడవాలంటూ కోరారు. అనంతరం మున్సిపల్ కార్మికులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. फोटो क्लोजअप दियाला స్వేచ్ఛగా ఈ భారతావనిలో ఉన్నామంటే వారందరి త్యాగ ఫలాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మనం ఒక బాధ్యత, ఉద్యోగం అనేది ఒక బాధ్యత, పదవి అనేది ఒక బాధ్యత. మరి బాధ్యత ఉన్నప్పటికీ మనం ఎంత పని చేస్తున్నామని మనం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారికి ఎవరికి మరి ఆ పదవులేం లేవు, కానీ దేశం కోసం వారు బాధ్యత తీసుకొని పోరాడి మన దేశానికి కోట్లాది మందికి స్వాతంత్రం తెప్పించారు. అది మనం దృష్టిలో పెట్టుకొని బాధ్యత ఉన్న మనం ఎంతవరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. స్వాతంత్రం అంటూనే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. మన విధులను మనం ఎంత ఖచ్చితంగా నిర్వహిస్తున్నాము అని మనం ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క పదవులు అలంకరించిన వాళ్ళందరూ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏమీ ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా, వేతనం లేకుండానే ఈ దేశం స్వాతంత్రం కోసం అనేక మంది అసూలు బాసారు, త్యాగాలు చేశారు. వారందరి పోరాట ఫలితంగానే మనకి ఈరోజు జైళ్ళలో, మరి ఎన్నో ఏళ్ళు జైల్లో మగ్గిపోయినటువంటి నాయకుల యొక్క త్యాగ ఫలితాలు మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తామని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతలను గుర్తెరిగి విధులు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ, ఒకే జాతి ఒకే జెండా, ఈ రకంగా మనలో జాతీయత భావన కలిగించడానికే ఆ రోజు 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలన నుంచి విముక్తులు కల్పించి ఎందరో మహానుభావులు, గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, వల్లభాయ్ పటేల్, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ కూడా, ఇంకా మనకి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు, ఆస్తి నష్టపడ్డారు, అలాగే కొంతమంది వారి కుటుంబ సభ్యులు కోల్పోయారు. ఏదేమైనప్పటికీ కూడా శాంతియుత మార్గంలోనే మనకు స్వాతంత్రం రావాలనే గాంధీ గారి నాయకత్వంలో మరి అనేక రకాలుగా మరి శాసనోల్లంఘన ఎన్నో మనకి ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఇన్ని ఉద్యమాలు చేసినప్పటికీ చివరికి మనము స్వాతంత్రం సాధించాము. అయితే నిస్వార్థమైన వారి సేవలకు ప్రతిఫలమే మన ఈనాటి స్వాతంత్రం. మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నాం. అలాగే వాళ్ళని మేము ముందు ఇలా మాట్లాడినా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనకి రాజ్యాంగం అమలుపరిచినా కూడా దీనికి అంతటికీ కారణము మనకు ఉన్నటువంటి స్వాతంత్రమే. కాబట్టి దీన్ని మనము ఎప్పుడూ కూడా మిస్యూజ్ చేసుకోకూడదు. మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఆ త్యాగతల్ని ఎలాగైతే జీవించారో వారి జీవితకాలాన్ని మనం అనుగుణంగానే మనం కూడా నడుచుకోవాలి. అటు రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా నిస్వార్థంగా ప్రతి ఒక్కరు మనవాళ్లే, ఎంత మనవాళ్ళు అన్న ఒక ఫీలింగ్ కనుక మనలో కలిగినట్లయితే ఖచ్చితంగా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా మనం అందరం కలిసికట్టుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.